ఇప్పుడు ఒక్క అమ్మాయితో కాదయ్యా, ఓ 10 మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు. ఒక అమ్మాయి అడ్డం వచ్చిందా ఇంకొక అమ్మాయిని లేపేస్తారు. ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే 3వ అమ్మాయి దొరికిందా మళ్ళీ ఆ అమ్మాయిని కూడా లేపేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఒక్కో మెట్టు సిగ్గు లేకుండా నేను ఒక మొగోడిని అనిలా నిరూపించుకుంటున్నాడు. ఆడదాని దగ్గర మగోడు నిరూపించుకుంటే ఒక ఆడదాని దగ్గర ఒకటేలాగా ఉంటారు కదయ్యా, 10 రకాలుగా ఉండరు కదా ఆడోళ్ళు. అలాంటిది నువ్వు ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపుతున్నారు, భర్తల్ని చంపుతున్నారు. మంచి మంచి ఫ్యామిలీస్ ఎందుకు ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరమా? ఎఫ్ఐఆర్స్ అవసరమా? లేదు కదా. ఇంకోసారి అలా జరగకుండా ఉండాలంటే మన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎన్ని గవర్నమెంట్ మారాలా లేకుంటే మన ప్రజలు మారాలా? ఎలా మారితే ఇంకోసారి ఇలా ప్రజలే మారాలి. ప్రజలు ఎలా మారాలంటే ఇప్పుడు సపోజ్ మనం పాపం అమ్మాయి, ఇప్పుడు మనం వైష్ణవి గురించి మాట్లాడుకున్నాం. వాడు విషం తాగి నా కోసం విషం తాగాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పాపం ఎంత మంచోడని చెప్పేసి నమ్మి మోసపోయి వాడిని కాపాడుకొని వాడినిచ్చి ఆ దుర్మార్గుడికి ఇచ్చి ఈ పిల్లని అంటగట్టారు. ఆ విశ్వాసం ఏమన్నా ఉందా? 100 ఏళ్ల జీవితం వాడికి ఇచ్చింది కదా. వాడికి ఇచ్చినప్పుడు నువ్వేం చేసావురా? నువ్వు 100 ఏళ్ళు జీవితమే తీసేసావు, నిండు ప్రాణమే తీసేసావు. నీకు 100 ఏళ్ల జీవితం, నీకు ఆయుష్ పేసింది ఆ పిల్ల, నువ్వు ఆ అమ్మాయి ఆయుషే తీసేసావు. అలాంటిది ఎక్కడ మారుతుంది? ప్రభుత్వం అంటే చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు తీసుకొని పోతారు కొంతమంది. మేము అందరు ప్రెజర్ చేస్తే ఏమో ఎన్కౌంటర్ చేస్తారు. లేదు అంటే వాళ్ళని మేపడము, మళ్ళీ లాయర్ని పెట్టుకోవడము, మళ్ళీ బయటికి రావడము, ఇదే పని, ఇదే వరుస వీళ్ళకి. అందుకే నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రభుత్వము మన డిపార్ట్మెంటు కఠినమైన శిక్షలు ఎలా అంటే ఆన్ ది స్పాట్ లో అక్కడికక్కడే చంపుతారు. మన రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని మనం గుర్తించుకున్నాం, ఆయనను కూడా గుర్తు చేసుకున్నాము. ఆయన ఉన్నప్పుడు ఇలా ఆడపిల్ల వెళ్తుంటే భయపడి వచ్చేవాళ్ళు ఆయన సీఎం ఉన్నప్పుడు. ఇప్పుడు భార్యాభర్తలు వెళ్తున్నా కానీ కామెంట్లే. వాళ్ళని కూడా గెలుపుకుందే, నా కొడుకులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. సమాజం ఎక్కడికి పోతుంది? పోనీ పెళ్లి కాని ఆడపిల్లల్నే అట్లా చేస్తున్నారా? లేదు కదా. మొన్న ఒక శ్రీకాకుళం దగ్గర మరి ఎక్కడో తెలియదు, కొత్త జంటని భర్తని చెట్టు కట్టేసి భార్యను రేపు చేశారు. 6 నెలలు అవుతుంది ఇది జరిగి. ఎక్కడ? కొత్త పెళ్లి కూతురు గుడికని దర్శనానికని వెళ్తుంటే ఇలా చేస్తున్నారు. అంత మదం ఎక్కి అంత కొవ్వెక్కి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, బ్రహ్మం గారు ఒక మాట అన్నారు. ఏమని? ఇప్పుడు రాబోయే రోజుల్లో కామాంధులు ఎక్కువ తయారవుతారు, ఆడపిల్లలకి రక్షణ ఉండదు, ఆడపిల్లలు అనేది చంపడమే జరుగుతుంది. ఆడపిల్లలకి కరువు ఎందుకు వచ్చింది మీకు అర్థమవుతుందా? కరువు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అనంతపూర్ ఆడపిల్లలు లేక ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటున్నారు. ఎందుకు? మీరు ఆడపిల్లల్ని చంపుకుంటూ పోతే కరువు రాక ఇంకేమొస్తుంది? ఎదవనా కొడుకులకి ఇంకేం చెప్పాలి నేను? అలాంటిది ఇప్పుడు మన రేవంత్ అన్న గారు, మీరు ఆ వైష్ణవి, నేనేస్తాను క్వశ్చన్, సీరియస్ అయినా పర్వాలేదు, ప్రభుత్వం ఏం చేసినా నేను తగ్గను. మీరు ఒక నిండు పాపము, ఒక ఆడపిల్ల, మన ఇంట్లో అందరి ఇళ్లలో ఆడపిల్ల ఉంటారు కాబట్టి ఆ ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని సీఎంకి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు వెళ్ళి ఏదైనా కుటుంబాన్ని ఓదార్చి మీరు వెళ్ళి సహాయం చేయండి అన్న ఒక చెల్లిగా చెప్తున్నా నేను. ఎందుకంటే వాళ్ళు చాలా పాపం అన్నా, అది చాలా దారుణము. ఆ అబ్బాయిని వాళ్ళందరినీ చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. ఆ వీడియోలో సమాధి మీద పడుకొని ఎక్కడ చూడలేదు మనము. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకొని వాడిని కరెక్ట్, సీఎం గారు మన రేవంత్ అన్న కరెక్ట్ గా ఏదైనా మన చర్య తీసుకొని డిపార్ట్మెంట్ కి చెప్పి వాడిని ఊరియా ఎన్కౌంటరా ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తే అప్పుడు ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇంకొకరికి బుద్ధి రావాలన్నా కానీ ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో ఏ ఆడపిల్లకి ఏం చేసినా కానీ ఆన్ ది స్పాట్ లోనే శిక్షలు వేసుకుంటూ పోవాలని చెప్పేసి నేను గవర్నమెంట్ ని, ఇట్లు మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ అన్న కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, చేతులు ఎత్తి మొక్కుతున్నాను. వాళ్ళకి వైష్ణవికి న్యాయం చేయండి. ఇంకా అమ్మాయి చూడండి, అది చల్లారక ముందే ఇంకొక అమ్మాయి మీద కూడా ఇలాగే జరుగుతుంది. ఇంకా గర్భిణీలు అంటే కడుపుతో ఉన్న వాళ్ళని ఎంత అపురూపంగా చూసుకుంటారు. ఇలాంటి కడుపుతో ఉన్న వాళ్ళని చంపితే మాత్రము ప్రకృతి అనేది, దేవుడు అనేది పగబట్టి ఆ పగ అనేది కర్మ రూపంలో తీర్చుకోకుంటే అప్పుడు చూడండి, నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నిజంగా కర్మ అనేది వాళ్ళని వెంటాడి సర్వనాశనం అయిపోవాలి. ఎవరైనా సరే అంటున్నా నేను, మగవాడికి ఎవరికైనా ఇదే వారిని ఇస్తున్నా నేను. ఆడపిల్లని తక్కువ అంచనా వేసి చూసే నా కొడుకులు ఎవరైతే ఉన్నారో సర్వనాశనం అవుతారు, మట్టి కొట్టుకొని పోతారని చెప్తున్నా నేను. అంతే. దేవతను చూస్తున్నారు కదా మీరు, చేతులెత్తి మొక్కినప్పుడు గుళ్ళో మీరు ఆడపిల్లని అలా ఆ విధంగా ఎందుకు చూడడం లేదు? చూడండి అయ్యా, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? దృష్టిలో పెట్టుకొని చూడండి అంటున్నా నేను. అది